ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ లో కాషాయ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బైపోల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెరగడంతో త్రిసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీ ఫైనల్ చేస్తే అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ రేసులోకి వచ్చారా? ఆ నేత ఎంట్రీతో మిగతా నేతలు పరేషాన్ అవుతున్నారా? సీటు ఆ లీడర్ ఎక్కడ ఎగరేసుకుపోతారో అని టెన్షన్ పడుతున్నారా? ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా కథ? తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 11న పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే బైపోల్ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళ్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతగా అభ్యర్థిని ప్రకటించారు. ఈసారి సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. పార్టీలో నేతలందరినీ కలుపుకొని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన ఆయనను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. స్థానికుడు, లోకల్ రాజకీయాల మీద పట్టు ఉన్న నాయకుడు అయిన నవీన్ యాదవ్ మీద కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఇక ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీ తమ నివేదికను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు అందజేశారు. పోటీలో వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, ఆకుల విజయ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఓ బీజేపీ మహిళా నేత పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు దక్కించుకున్న కొంపెళ్ల మాధవీలత ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానని, తాను కూడా అభ్యర్థుల రేసులో ఉన్నానని మాధవీలత అంటున్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వలన నష్టం జరిగిందని ఆరోపించిన మాధవీలత ప్రస్తుతం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తనకు అవకాశం ఇస్తే మార్పు చేసి చూపిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే హైకమాండ్ పెద్దలను కలిసిన మాధవీలత తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం కాషాయ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై 1-2 రోజుల్లో ఓ క్లారిటీ వస్తుందని కమలం పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈసారి మహిళా నేతకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది. తాము కూడా మహిళా నేతను పోటీలోకి దింపితే వర్కౌట్ అవుతుందని కాషాయ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు టీడీపీ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించడంతో అభ్యర్థి విషయంలో సీఎం చంద్రబాబు మార్కు కూడా ఉంటుందనే టాక్ సైతం వినిపిస్తోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.